హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. వంకాయతో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా కూరలు చేసుకుని తిన్నా కూడా ఆ తృప్తే వేరు. ఈరోజు నేను చేస్తున్న కూర వంకాయ కొత్తిమీర కారమే, కానీ కొంచెం వెరైటీగా చేస్తున్నాను. ముందుగా దీనికి ఒక 1 కిలో వంకాయల్ని వీడియోలో చూపించినట్టు మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు, ఇలాగ కట్ చేసుకోవాలి. వంకాయ కూరకి వరన్నానికి విసుగుండకూడదు అన్నారు. మా ఇంట్లో అయితే అస్సలు విసుగుండదు. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఆ నూనె కొంచెం వేడెక్కాక ఈ వంకాయ ముక్కల్ని అందులో వేయాలి. ఇలా వంకాయ ముక్కల్ని అందులో వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సిమ్లో పెడితే కమిలిపోవడానికి, హైలో పెడితే మాడిపోవడానికి అవకాశం ఉంది. ఆ పైన కొంచెంగా పసుపు, వంకాయలకి సరిపడా పైన కొంచెం ఉప్పు వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాలు ఉడికాక ఒక 1/2 గ్లాసు నీళ్లు కూడా పోసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పూర్తిగా నూనెలో ఉడికిస్తే ఏ వంట అయినా రుచిగానే ఉంటుంది, కానీ ఎక్కువ నూనె వాడడం ఇష్టం లేక ఇలాగా నూనె ఎలాగో వేసాను కాబట్టి ఒక 1/2 గ్లాసు నీళ్లు వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. వంకాయలు ఉడికేలోపు మసాలా తయారు చేసుకుందాం. దీనికి కొత్తిమీర ఎక్కువ తీసుకోవాలి. ఆ పైన ఎంత కొత్తిమీర తీసుకున్నామో అంతలో 1/4 పుదీనా, అలాగే 2 టీ స్పూన్ల కొబ్బరి. కారానికి నేను ఒక 6 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఒక చిన్న టమాటా పండు, ఆ పైన చిన్న అల్లం ముక్క వేసుకుని తగినంత ఉప్పు, ఇందాకలా వంకాయల మీద కొంచెం వేసాము, అది ఆలోచించుకుని ఇందులో వేసుకోవాలి. వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న ముద్దని సగం ఉడికిన వంకాయల మీద వేసి మిక్సీ జార్లో 1/2 గ్లాసు నీళ్లు పోసి మళ్ళా ఈ వంకాయ ముక్కల మీద పోసి మూత పెట్టి 10 నిమిషాలు అలా ఉంచితే చక్కగా మృదువుగా తయారయ్యి నీరంతా అబ్జర్వ్ చేసుకుని దగ్గరగా అయిన వంకాయ కూర తయారవుతుంది. నా ఛానల్లో వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ కూర అన్నంలోకి, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది.